అట్లా మాట్లాడే వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ ను చూడండి, కొండ పోచమ్మను చూడండి, రంగనాయక్ సాగర్ ను చూడండి. ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా. పోయినసారి ఆగస్టు నెలలోనే చేప పిల్లలు వేశాం. ఇవాళ సెప్టెంబర్ 20 తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేప పిల్లలు వేయడం లేదు. మత్స్యకారులు, మా ముదిరాజులు, మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు. కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగైనాయి. చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్. కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు. ఇవాళ అన్ని చెరువులు నిండు కుండల్లాగున్నాయి. ఇంకెప్పుడు చేప పిల్లలు వేస్తారు? ఆగస్టులో వేయాల్సిన చేప పిల్లలు సెప్టెంబర్ 20 తారీఖు వచ్చినా ఇయ్యకపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో, ప్రాజెక్టుల్లో చేపలు, రొయ్యలు వేసి ముదిరాజులకు, బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు మల్లన్న సాగర్ అంటేనే ఒక కేసీఆర్ ప్రతి పండించే ప్రతి గింజ మీద కూడా ఇవాళ కేసీఆర్ బొమ్మ ఉంటది. మరి ఇలా తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నదే ఈ నీళ్ల కోసం, ఈ మల్లన్న సాగర్ కోసము, కొండపోచమ్మ కోసము, మరి అనంతగిరి సాగర్ కోసము. మరి ఇవన్నీ కూడా మరి ఈ రోజు ఎవరి వల్ల అయినాయో ప్రజలకు కూడా తెలుసు. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఏది చేసినా మరి మేము కట్టించిన ప్రాజెక్టులకు కనీసము పిల్ల కాలువలన్న తవ్విచ్చే మరి శక్తి మీ దగ్గర లేకుండా పోయింది. ఈ రోజు మరి కాలువలు మధ్యలో ఆగిపోయినాయి. మీకు దమ్ముంటే ఆ కాలువలను పూర్తిగా పిల్ల కాలువలను కట్టించి ప్రతి గ్రామంకు ప్రతి చెరువులు నింపి, కుంటలు నింపి మా రైతులకు నీరు అందించే బాధ్యత మీ మీద ఉన్నది. అది పక్కన పెట్టి మరి ఈ రోజు ప్రాజెక్టులు కట్టించిన మా మీదకే మీరు పురిగొల్పి, కాంగ్రెస్ కార్యకర్తలను పురిగొల్పి ఈ రోజు మేము పూజ చేసుకోవడానికి వస్తే కూడా మాకు మరి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది. ఇన్ని ప్రాజెక్టులు దేశంలో ఎక్కడ కూడా కట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు ఈ రోజు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ కు కన్ను గిట్టి మరి ఈ రోజు వాళ్ళు ఓర్వలేక కేసీఆర్ గారి మీద రకరకాలు మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే ప్రాజెక్టులు, అది మర్చిపోవద్దని చెప్పి మరి మీరు హెచ్చరిస్తుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి కాళేశ్వరం నుంచి నీళ్లన్నీ కూడా మరి వరదల్లాగా మరి కాలువల ద్వారా ఇక్కడ దాకా వచ్చి మన మల్లన్న సాగర్ లో దాదాపు 21 టీఎంసీ నీరు నిలిచి ఒక సముద్రంలా కనిపిస్తుంది అంటే చాలా చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్మించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి ఈ మల్లన్న సాగర్ లో మరి ఇన్ని నీళ్లు నిలబడ్డాయి అంటే మరి ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉంటే మరి కట్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు దీన్ని చూసి ఆనందిస్తానికి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు వానదేవుడు కూడా మరి హర్షిస్తూ వానను కురిపిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ మల్లన్న సాగర్ నిజంగా కూడా మా నర్సాపూర్ అంటే మరి ఎండిపోయినటువంటి ప్రాంతం. మరి ఈ రోజు మాకు ఈ మల్లన్న సాగర్ ద్వారా కొండపోచమ్మకు నీళ్లు వస్తా ఉన్నాయి. కొండపోచమ్మ ద్వారా మరి ఈ రోజు మా హల్దీ వాగులకు నీళ్లు పడతా ఉన్నాయి. దాని మీద నిర్మించినటువంటి అనేక చెక్ డ్యాంలకు నీళ్లు వస్తా ఉన్నాయి. మరి అదేవిధంగా గజ్వెల్, నర్సాపూర్, అదేవిధంగా మెదక్ కి సంబంధించి కూడా నీళ్ళన్నీ కూడా ఈ కాలువల ద్వారా రావడం జరుగుతోంది, ప్రాజెక్టుల ద్వారా రావడం జరుగుతోందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ